यत्कृपातमहं वन्दे श्रीगुरुदेवतारिणं శ్రీ ప్రభుపాద్కి జై, శ్రీదేవికి జై. మీ అందరికీ కూడా నా ప్రణామాలు. ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ఎక్కువగా కృష్ణ కథనే చెప్పాను, రామకథ నేను ఎక్కువగా చెప్పలేదు. సో మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ఈరోజు మనం సుందరకాండ మొదలు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక్కసారి కూడా మనం రామాయణంలో ఒక చిన్న పాట కూడా చెప్పుకోకుండా వెళ్తే మన యాత్ర అదూరంగా ఉంటుంది. అందుకనేసి దాంట్లో ఏమైనా సరిగా చెప్పకపోతే క్షమించండి. ఎందుకంటే మొత్తం రామాయణం అంతగా గుర్తుపెట్టుకోవడం నాకు సాధ్యం పడలేదు. సో గురు మహారాజ్ की जय, माता जी की जय, सीताराम लक्ष्मण हनुमान की जय, सियावर रामचंद्र भगवान की जय, भक्त हनुमान की जय, लक्ष्मण स्वामी की जय. సుందరకాండ సుందరమైనది. ఎందుకు? అయ్యో ఇక్కడ సీతమ్మ ఏడుస్తూ ఉన్నారు. మామూలుగా యుద్ధకాండ, ఉత్తరకాండ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రోజులు జరిగాయి. కానీ సుందరకాండ చాలా తక్కువ రోజులు, జస్ట్ 2 days అంతే. 2 days లేకపోతే 3 days అంతే. ఎక్కడి నుంచి మన హనుమంతుడు మహేంద్ర పర్వతం అధిరోహించినప్పటి నుంచి, తర్వాత సీతమ్మ దగ్గర నుంచి సందేశాన్ని తీసుకొని మళ్ళీ రాముడి దగ్గరికి అంతే సమయం. ఒక రోజులో తను రావడము, తర్వాత లంక అంత వెతకడము, సీతమ్మని కలవడము, లంకని ధ్వంసం చేయడము, వెళ్ళిపోవడం, ఇంతే. అంత చిన్నది అయినా కానీ అది చాలా సుందరమైంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క మహిమ అంతగా చెప్తుంది అనమాట. ఎందుకు ఇక్కడ సాక్షాత్ సీతమ్మ రాముడి యొక్క రామనామంలో తను రమిస్తోంది. తను చాలా వ్యధలో ఉంది, అయినా కానీ తను ఏం చేస్తుంది? తన హృదయంలో రామనామంలో తను రమిస్తూ ఉంది. ఇంకా రామ భక్త హనుమాన్ ఏం చేస్తూ ఉన్నారు? రామ కార్యం కోసం వెళ్తూ ఉన్నారు. అంటే మనము భగవంతుడి కార్యం ఏ విధంగా చెయ్యాలో నేర్పించేటటువంటిది అనమాట. ఎందుకంటే మనం ఎవరం ఇక్కడ భోక్తలం కాదు, చెప్పుకున్నాం కదా. మనము దాసులం. మన లోపల ఉన్నటువంటి ధర్మమే సేవా ధర్మం. ఆ ధర్మాన్ని ప్రాంప్ట్గా చాలా ఉత్తమంగా చేయించినటువంటి వారు హనుమంతుల వారు. ఆయన ఏం చేస్తున్నారు? ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ వాటన్నింటినీ ఎదుర్కొని రాముడి యొక్క కార్యాన్ని చేయడానికి తను బయలుదేరారు. అదేంటండి? ఆ మంగళహారి శ్రీరామ. ఆయన దగ్గర అసలు ఆ మంగళాలేంటి? అవునా కదా? మనం ఏం చెప్తాము? ఏదైనా అమంగళము అంటే లేదు మీరు రామనామాన్ని చెప్పండి చాలు, అన్ని మంగళం అయిపోతాయని చెప్తాం. కానీ సాక్షాత్ శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలోనే ఒకటే ఒక రాత్రి తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు నా పుత్రుడు రాజు అవ్వబోతున్నాడు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అసలు మొత్తం రాజ్యం అంతా అనౌన్స్ అయిపోయింది. ఇంకా తెల్లారితే పట్టాభిషేకం అవుతుంది. అసలు అక్కడికి వచ్చిన పురోహితులు వాళ్ళు చేసినటువంటి సంబరాలు అన్నీ కూడా ఏమి మాటలకి చెప్పేటటువంటివి కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక్కటే ఒక్క వరం. ఆ వరంతో ఏమైంది? మొత్తం ఆ శుభమంతా కూడా అశుభం అయిపోయింది. రాజవ్వాల్సిన రాముడు అడవికి వెళ్ళిపోయాడు. తండ్రి పుత్రుడి యొక్క వియోగంలో శరీరాన్ని వదిలేశాడు. సో ఇవన్నీ జరిగిపోయాయి. మరి రాముడికి ఇన్ని కష్టాలు వచ్చాయి, మనం ఎలా తట్టుకుంటాం ఇన్ని కష్టాలు? మరి రాముడికి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏంటి? ఆయన సహస్ర లక్ష్ములు ఆయన పాద సేవలో ఉన్నారు. అదేంటండి, లక్ష్మీదేవి ఒకరే కదా, సహస్ర లక్ష్ములు ఎక్కడి నుంచి వచ్చారు? డౌట్ రావాలి మరి. ఎందుకంటే ఎప్పుడైతే మహావిష్ణువు తను కార్ణోదక సముద్రంలో పడుకొని ఉంటారో, ఆయన శ్వాస తీసుకొని వదిలినప్పుడు ఆయన యొక్క శరీర రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రాల నుంచి అనేకమైనటువంటి భువన భాండాలు బయటకు వస్తాయి. మనం ఉన్నటువంటిది ఒక భువన భాండం. మనం చెప్పుకునేటటువంటి 14 లోకాలు, అతల పాతాల, సుతాల, రసాతల, తర్వాత పైన ఉన్నటువంటి సత్య, తప, జన, ఇవన్నీ ఏవైతే లోకాలు ఉన్నాయో ఇవన్నింటినీ కలిపితే ఒక భువన భాండము అనేసి అంటారు. ఈ భువన భాండంలో ఒక విష్ణు ఉన్నారు వైకుంఠంలో. ఆయన యొక్క పాద సేవలో ఒక లక్ష్మీదేవి ఉన్నారు. మరి అనంతమైనటువంటి భువన భాండాలు వెళ్తాయి ఆయన శరీరంలో నుంచి. మనకున్నటువంటి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ. వేరే వేరే విశ్వాలకి ఇంకొక బ్రహ్మలు ఉంటారు. ఒకరికి 100 తలలు ఉండొచ్చు, ఒకరికి 1 తల ఉండొచ్చు, ఒకరికి 1000 తలలు ఉండొచ్చు, ఒకరికి 2 తలలు ఉండొచ్చు. మనకి తెలియదు, మన యొక్క బుద్ధితో మనం అర్థం చేసుకోలేము.
ఈవెన్ కరోనా వైరస్నే మన కళ్ళతో మనం చూడలేము. దాన్ని స్టడీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, అది ఏ విధంగా దాని రూపం మార్చుకుంటుంది. సో మరి అనంత గుణనిధి అయినటువంటి భగవంతుడి యొక్క లీలలని, ఆయన చేసేటటువంటి కార్యాలని మన బుద్ధితో మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే ఇలాంటి గొప్ప భక్తులు ఉంటారో వాళ్ళు మన పైన కృపతో వాళ్ళు మనకి అర్థమయ్యేలా, మనకి బోధపడేలా వాళ్ళు సరళం చేసి మన మార్గాన్ని సుగమం చేస్తారనమాట. అందుకే వాల్మీకి రాముడి యొక్క అనంత గుణనిధి, ఆయన అనంతమైనటువంటి దివ్య కార్యాలని మనకి రామాయణంగా అందించారు. మరి అలాంటి స్వామికి సహస్ర లక్ష్ములు ఉన్నారు ఆయన సేవలో. ఆయన కష్టపడాల్సిన అవసరం ఏంటి, అడవికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అవునా కాదా? మరి ఎందుకు చేస్తున్నారంట అంటే, ఎందుకంటే మన కోసం మనము ధర్మ భ్రష్టులం అయిపోయాం, మనము దారి తప్పి వచ్చేసాం. మళ్ళీ మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటే ఆయన చేసి చూపిస్తున్నారు. పిల్లోడు కూడా అంతే కదా, వాడికి పుట్టగానే ఏమి రావు, పెరుగుతూ పెరుగుతూ అమ్మ నాన్న ఏం చేస్తున్నారో చూసి తను నేర్చుకుంటాడు. అలానే స్వామి కూడా తన వివిధ రూపాల్లో తను వస్తూ ఉంటాడనమాట. వచ్చి తను ధర్మాన్ని ఎలా నిర్వర్తింప చెయ్యాలో మనకి చూపిస్తూ ఉంటాడు. అందుకే లీలా మానుష్య రూపమైనటువంటి రాముడి యొక్క అవతారంలో మానవ యొక్క ధర్మాన్ని తను స్థాపించాడు. మానవుడు ఏ విధంగా ఉండాలి, తన యొక్క కార్యాలేంటి, కలాపాలేంటి, తన యొక్క ధర్మం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉప్పు తన స్వభావాన్ని మార్చుకోదు, చక్కెర తన స్వభావాన్ని మార్చుకోదు, జీవి కూడా తన స్వభావాన్ని మార్చుకోవద్దు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆకర్షణల వల్ల, మనం ఈ ఆకర్షణ వల్ల మనం ఏమనుకుంటున్నామంటే నిజంగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము అనుకుంటున్నాం. అలా అనుకొని మన యొక్క ధర్మాన్ని మనము వదిలేయడానికి సిద్ధపడుతున్నాం. సరేలే కొంచెం అబద్ధం ఆడితే ఏమవుతుంది, సరేలే 1,00,000 రూపాయలు ఆడతాం, ఎప్పుడు ఒక 4,000 ఆడితే ఏంటి, కెసినోలో వస్తాయండి, కెసినోలాలే. అలా అంటే మన యొక్క ఆకర్షణ ఆ విధంగా ఉండి మనని ప్రలోభపరుస్తుంది అనమాట. ప్రలోభపరిచి మన యొక్క ధర్మం నుంచి మనని భ్రష్టు పట్టే విధంగా చేస్తుంది. అందుకే స్వామి సాక్షాత్ వైకుంఠం నుంచి తను దిగి మన దగ్గరికి వచ్చి తన యొక్క ధర్మ నిర్వర్తన అనే ప్రవర్తన ద్వారా మనకి తను నేర్పిస్తున్నారనమాట. మరి ఆయన ఒక్కరే నేర్పిస్తున్నారు, ఆయనతో పాటు ఆయన సహచరులంతా కూడా, పరివారం అంతా కూడా తీసుకొని వస్తున్నారు. అందుకే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, దశరథ, తర్వాత తల్లులు, తర్వాత భార్యలు, పుత్రులు, తర్వాత సేవకులు అందరినీ కూడా తను తీసుకొని వచ్చి మనకి నేర్పిస్తూ ఉన్నారన్నమాట. అందరినీ తీసుకొని వచ్చి మొత్తం అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా నిజమైన అయోధ్య సాకేత వైకుంఠ ధామం నుంచి రాముడితో కిందికి వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి చీమ, దోమ ఏది కూడా సామాన్యమైన జీవి కాదు. ప్రతి ఒక్కరు కూడా చతుర్భుజ స్వరూపులు. వాళ్ళందరూ కూడా రాముడి యొక్క కార్యంలో పాలు పంచుకొని మనము భ్రష్టు పట్టినటువంటి జీవులని సక్రమైన దారిలోకి పంపించడం కోసమే వాళ్ళు ఇలాంటి లీలలు చేస్తున్నారు. అందుకే భగవంతుడి యొక్క లీలలని మన బుద్ధితో మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మన బుద్ధి చాలా చిన్నది. ఎలా అయితే కప్పకి తనున్న బావి ఒక్కటే తెలుసు, పసిఫిక్ మహాసముద్రం తనకి తెలియదు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రానికి అది ఇప్పటి వరకు వెళ్ళలేదు, చూడలేదు. మనం కూడా కప్పలో ఉన్నటువంటి బావి లాంటి వాళ్ళం, మనకు ఓన్లీ బాయే తెలుసు. అది పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చిన ఒక కప్ప వచ్చి సముద్రం నువ్వు ఎప్పుడైనా చూసావా, చాలా పెద్దగా ఉందంటే ఇది బావిలో ఉన్న కప్ప ఏమంటే, ఏంటి బావికి 2 ఇంతలు ఉంటుందా, 10 ఇంతలు ఉంటుందా అంటుంది. పిచ్చిది, ఎందుకంటే దానికి అంతే తెలియదు. మనము కూడా అలానే పిచ్చి వాళ్ళం. మన ఇంద్రియాలతో చూడగలిగినటువంటి ఈ ప్రపంచాన్ని శాశ్వతం అనుకొని ఇదే ఉత్తమం అనుకుంటున్నాం. కానీ దీనికి మించింది ఇంకొకటి ఉంది, అది మనం అర్థం చేసుకోలేము. ఆ అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని ఆచార్యులు మనకిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనం చూడాలి అంటే మన దగ్గర ప్రేమపూరిత కళ్ళు లేవు. వైరస్ ని చూడాలి అంటే మైక్రోస్కోప్ పెట్టుకొని చూడాలి, మన కళ్ళకి కనిపించదు. అలానే భగవంతుని యొక్క దివ్యత్వాన్ని, భగవంతుని యొక్క గుణగణాలని, భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని, ఎందుకంటే భగవంతుడు అణువణువున ఉన్నారు.
అవునా కదా? మనందరికి పర్సనల్ మొబైల్ ఉన్నట్టుగా పర్సనల్ స్వామి ఉన్నారు హృదయంలో, పరమాత్మ స్వరూపంలో. కానీ ఎంత దగ్గర ఉన్నారు? మన మనసు ఇక్కడే ఉంది, మనసు పక్కకే ఆ హృదయంలో కూర్చుంటున్నారు, చాలా దగ్గర. కానీ చెప్పున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం? స్వామికి విముఖంగా ఉన్నాం, వీపి పెట్టేసాం. అందుకే ఈ ఆచార్యులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, రామాయణ మహాభారత భాగవత కథల ద్వారా మనని మన పక్కకున్నటువంటి స్వామిని దర్శించుకునే విధంగా చేసుకుంటూ ఉన్నారనమాట, చేస్తూ ఉన్నారు. సో అందుకే మనం ఇప్పుడు సుందరాకాండాన్ని మొదలు పెట్టుకుందాం. హనుమాన్కి జై. అయితే ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత రాముడు విలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. పాపము, తను వెతకని చోటు లేదు, ఏం లేదు. తర్వాత తన దారిలో సుగ్రీవుల వారిని కలిశారు, తర్వాత వాళ్ళని సంహరించారు. సుగ్రీవుల వారు ఏం చేశారు? చతుర్మాస కాలం వచ్చింది, వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ 4 నెలలు మనం వెయిట్ చేద్దాం, తర్వాత మనము వెతకడానికి వెళ్దాం, ఎందుకంటే వాతావరణము సమకూలంగా లేదు కదా అని చెప్పేసి తను మర్చిపోతారు. లక్ష్మణుల వారు వెళ్తారు, తనకి గుర్తుకు చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అనంతమైనటువంటి సైన్యం ఏంటది? వానర సైన్యం. ఆ వానర సైన్యాన్ని ఇచ్చి పంపిస్తారు. అందరూ కూడా 4 దిక్కుల్లో వెళ్ళారు. మరి ఎటు సైడ్ అయితే లంక అంటే మన సముద్రం సైడ్ వచ్చే సైడు ఎవరెవరు ఉన్నారు? అంగద, జాంబవాన్, హనుమాన్, ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, నల, నీల, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అనమాట. వస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా హతాశ అయిపోయారు. వాళ్ళకి అసలు ఎటు చూసినా కూడా కనిపించట్లేదు, జాడ తెలియట్లేదు, దారి తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళందరూ అనుకుంటున్నారంట, అయ్యో రాముడు ఇచ్చినటువంటి కార్యాన్ని మేము నెరవేర్చకుండా ఎలా తిరిగి వెళ్తాం? అయ్యో మీ భార్యను మేము వెతకలేకపోయాము అని చెప్పి ఎలా చెప్పగలుగుతాము అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారంట. అందరూ ముక్కుముడిగా ఆత్మహత్య చేసేసుకుందాము, లేకపోతే అయ్యో ఆత్మహత్య మహాపాపం కదా, అలా కాదు, ఇంకా మనం తిరిగి వెళ్ళొద్దు, ఈ అడవిలోనే విరాగుల్లాగా తిరుగుదాము, ఉపవాసం చేద్దాము, ఏలానో ఒకలాగా మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళందరూ నిశ్చయించుకుంటారనమాట. నిశ్చయించుకొని తర్వాత వాళ్ళు ఒక గుహలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఆ గుహ చాలా అద్భుతంగా ఉంటుందంట. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఈ వానరులందరూ కూడా వాళ్ళు మర్చిపోయారు. ఆ గుహలోనే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడే ఉండిపోవాలి అని చెప్పించేలాగా ఉన్నాయంట. ఎందుకంటే వేదవతి అక్కడ తపస్సు చేస్తూ ఉందన్నమాట. వేదవతి అనుకుంటారు. తను తపస్సు చేస్తూ ఉన్నారు. తన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ గుహలోకి ప్రవేశించారు కానీ మళ్ళీ బయటకు వెళ్ళడానికి వాళ్ళకి దారి కనిపించట్లేదు. అప్పుడు ఆ వేదవతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తారనమాట, ఇలా సంగతి, మేము రాముడి యొక్క కార్యంలో మేము బయటకు వచ్చాము, రాముడి యొక్క చెప్పినటువంటి ఆయన యొక్క భార్యను వెతకడానికి వచ్చాము, మాకు దారి తెలియట్లేదు, సో మేము మా ప్రాణాలని త్యజించాలనుకుంటున్నాము అనేసి అంతా చెప్తారనమాట. చెప్తే అప్పుడు వేదవతి అంటుంది, లేదు నాకు తెలుసు మీరు వస్తారని, సో నాకు చేతనైనంత హెల్ప్ నేను మీకు చేస్తాను అని చెప్పేసి తను ఏం చెప్తుందంటే వాళ్ళందరినీ కళ్ళు మూసుకోమని చెప్తుంది అనమాట. కళ్ళు మూసుకోమని చెప్పి వాళ్ళందరినీ కూడా మహేంద్ర పర్వతంకి దగ్గరలోకి పంపించేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఆమె హెల్ప్ చేస్తా అన్నది ఏంటి, ఇక్కడికి వచ్చాము, అసలు ఇక్కడ ఏం దారి కనిపించట్లేదు, ఏం చేస్తాము అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడే జటాయు యొక్క సోదరుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. పేరు సంపాతి, సారీ నన్ను క్షమించండి, నేను చెప్తూ ఫ్లోలో పేర్లు మర్చిపోతున్నాను. సంపాతి తను అక్కడ కూర్చొని ఉంటారనమాట. తను ఏం చేస్తూ ఉన్నారు అంటే, తన యొక్క రెక్కలు క్షీణించిపోయాయి, తన ఆహారానికి కూడా తను వెళ్ళలేకపోతూ ఉన్నారు. అయ్యా వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు, సో నాకు కొన్ని రోజుల వరకు ఆకలి లేకుండా నేను బ్రతికేయచ్చు అనేసి అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత సంపాతికి అర్థమవుతుంది ఏంటి అంటే, నా యొక్క సోదరుడు జటాయు తన శరీరం వదిలేశాడు అని చెప్పేసి. పాపం సంపాతి బాగా విలపించి తను చెప్తాడనమాట తన యొక్క కథని. ఎందుకంటే సంపాతి ఇంకా జటాయు ఇద్దరు సోదరులు ఒకసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫ్లై చేస్తూ ఉంటే, జటాయు సూర్యుడి యొక్క తేజానికి తను కష్టపడుతూ ఉంటే సంపాతి ఆయన రెక్కలతో జటాయుని కాపాడినప్పుడు సూర్య తేజానికి సంపాతి యొక్క రెక్కలు క్షీణింపబడతాయి అన్నమాట. సో ఆ విధంగా తన అక్కడే ఉంటాడు. సంపాతి యొక్క కొడుకు తను రోజు తండ్రికి ఆహారాన్ని తీసుకొచ్చి తను ఫీడ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఎవరైతే రామ కార్యాన్ని చేస్తూ ఇక్కడికి వస్తారో వానరులు, వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ ఆయన యొక్క రెక్కలు ఉద్ధరింపబడతాయి అని చెప్పేసి ఒక చిన్న బూన్ ఉంటుంది తనకి. ఆ విధంగా తను చెప్తారనమాట. లేదు నేను జటాయు యొక్క
సోదరుణ్ణి అని చెప్పేసి తన పాపం సోదరుడు చనిపోయినందుకు బాగా బాధపడి తను చెప్తాడనమాట. ఈ విధంగా ఇక్కడి నుంచి రావణాసురుడు ఆకాశ మార్గంలో తన లంక వైపు ఆ సీతని తీసుకొని వెళ్ళారు. మీరు లంకకు వెళ్తే మీరు సీత యొక్క జాడని కనుగొనగలుగుతారు. ఎప్పుడైతే ఈ సందేశాన్ని విన్నారో వీళ్ళందరూ కూడా కేరింతలు పెడుతున్నారు. ఆ అడ్రస్ దొరికింది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రాణాలు వదిలేద్దాం అనుకుంటున్నారు, అసలు మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. మరి ఎంత దూరం ఉందంట? కేవలం 100 యోజనాలు మాత్రమే ఉందంట. 100 యోజనాలు అంటే తక్కువ కాదు. మనం కోర్స్ ఇప్పుడు కలియుగంలో మనకి ఫ్లైట్ వచ్చింది కాబట్టి మనం 2 గంటల్లో వచ్చేసాం, కానీ అది తక్కువ దూరం కాదు. ఆ 100 యోజనాలని ఏ విధంగా దాటాలి, ఎవరు దాటాలి అన్నది ఇప్పుడు సమస్య వచ్చి పడింది. చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. అంగదుడు కూడా అంతగా ఎగరగలుగుతాడు, జాంబవంతుడు కూడా ఎగరగలుగుతాడు. ఎందుకంటే జాంబవంతుడు ఎంత గొప్పవాడంటే వామన రూపంలో స్వామి ఎప్పుడైతే పాదాన్ని పైకి తను చాచారో అప్పుడు ఆయన యొక్క పాదం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారంట. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. మరి అతను ఎగరగలుగుతాడు. తను అంటున్నాడు అనమాట, ఏమంటున్నాడంటే, అయ్యో నేను వెళ్ళడం ఈజీయే, కానీ మళ్ళీ తిరిగి రాలేకపోవచ్చు, ఎందుకంటే నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నా అంగాల్లో అంత పట్టుత్వం లేదు, మరి నేను తిరిగి రాకపోతే యూస్ లేదే, అమ్మ జాడ తెలియకపోతే, సో నేను వెళ్ళలేను అనేసి అంటాడు. అంగడు కూడా నేను ఎగరగలుగుతాను, కానీ మరి ఏమో తర్వాత నేను వస్తానా రానా నాకు తెలీదు, నా యొక్క శక్తి మీద నాకు అంతగా లేదు అనేసి చెప్తాడు. అప్పుడు జాంబవంతుడు ఏమంటాడంటే, అయ్యో మన దగ్గర ఉన్నటువంటి రత్నము హనుమంతుడు, తను ఏదైనా చేయగలుగుతాడు, ఎందుకంటే పూర్వ శాపం వల్ల తను మర్చిపోయారు. తన శక్తిని ఎప్పుడైతే గుర్తుకు చేశారో అదే విధంగా గురువు మనకి గుర్తుకు చేస్తున్నారు. మనము స్వామి నుంచి విముఖంగా ఉన్నాము, మనం మర్చిపోయాం. ఎందుకు? మేము ఆల్ పర్ఫెక్ట్, మా యొక్క ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాం, మేము ఎవరికి మోసం చేయట్లేదే, మేము ఎవరిని దగ్గర దోచుకోవట్లేదే, మేము ధర్మంగానే ఉన్నాం కానీ నిజమైన ధర్మాన్ని మర్చిపోయాం. మన హృదయంలో ఉన్నటువంటి స్వామితో కనెక్షన్ మర్చిపోయాం. అందుకే మనము మర్చిపోయిన దానిని ఆచార్యులు మనకు గుర్తు చేస్తున్నారు. సో నువ్వు స్వామి యొక్క సొత్తు. అలా హనుమంతుడికి జాంబవతుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని. అప్పుడు హనుమంతుడిలో ఉన్నటువంటి ఉత్సాహము ఎలా ఉంది అంటే, రాముడు వేసేటటువంటి కోదండ బాణి, ఆ కోదండం నుంచి తను వదిలేటటువంటి బాణం ఎంత తీక్షణతో వెళ్తుందో ఆ విధంగా హనుమంతుడు తన అక్కడి నుంచి జంప్ చేయడానికి రెడీ అయ్యాడు. మరి జంప్ చేయాలంటే బేస్ కావాలి, మనం ఫ్లై చేయాలంటే మనకి ఎయిర్పోర్ట్ లో ర్యాంప్ కావాలి. సో ఆయనకి ఆధారం కోసం అక్కడ ఏంటది పర్వతం, మహేంద్రగిరి పర్వతం అక్కడ ఉంది. సో మహేంద్రగిరి పర్వతాన్ని ఆధారంగా తీసుకొని తను ఇప్పుడు జంప్ చేయబోతున్నాడు. ఎప్పుడైతే తను జంప్ చేయడానికి సిద్ధపడ్డాడో తన శరీరాన్ని సాగించి తను లంఘించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు అన్నీ కూడా స్వామితో పాటు ఎగిరాయంట, హనుమంతుడితో పాటు ఎగిరాయంట. ఎలా కనిపిస్తుంది అంటే దృశ్యము, ఆ చెట్లకు ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా ఆయనతో ఫాలో చేస్తూ అవన్నీ కూడా పూల వర్షం పడుతున్నట్టుగా కనిపిస్తుందంట. అంత పరమ దివ్యమైనటువంటి దృశ్యం. ఆకాశంలో ఆ దేవతా లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి అని చెప్పేసి వాళ్ళందరూ జయకారం చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అరుస్తున్నారు. ఎందుకు అంట, ఇతనొక్కడు రామకార్యాన్ని చేయగలుగుతాడు, ఇతను తప్పనిసరిగా రామకార్యాన్ని చేయగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుభూతి పొందుతున్నారంట. మళ్ళీ తర్వాత వాళ్ళలో ఒక చిన్న డౌట్ వచ్చిందంట, అయ్యో ఒకవేళ నిజంగా తను చెయ్యలేకపోతే ఇంకేమైనా ఏర్పాట్లు చేద్దాము, మన వంతు ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక పరీక్ష పెట్టడం కోసం అని చెప్పేసి ఆయనకి తర్వాత ఎవరిని సురస నాగుల యొక్క తల్లిని రెడీ చేశారనమాట తనని పరీక్షించడం కోసం. అయితే చెప్తారనమాట, నువ్వు వెళ్ళి హనుమంతుణ్ణి పరీక్షించు అని చెప్తారు. దానికంటే ముందు మైనాక పర్వతం వస్తుందన్నమాట. మైనాక పర్వతం వచ్చి ప్రార్థిస్తుంది. ఎందుకు అంటే, నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను అంటే, నేను ఇంత సచేతనంగా ఉన్నాను అంటే నీ యొక్క తండ్రి యొక్క
సహకారం వల్లనే నేను ఇలా ఉన్నాను. సో ఇప్పుడు మీకు సహాయం చేసేటటువంటి భాగ్యం నాకు కలిగింది. మీకు కొంచెం సేవ చేసి మీ తండ్రి యొక్క రుణాన్ని నాకు తీర్చుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పేసి మైనాక పర్వతం రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అప్పట్లో పర్వతాలందరికీ కూడా రెక్కలు ఉండేవి. అయితే ఆ పర్వతం ఎప్పుడైతే ఎగురుతూ దిగినప్పుడల్లా ఒక్కొక్క ఊరే ధ్వంసం అయిపోయేదట. ఎందుకంటే పర్వతం చాలా పెద్దది కదా, అది ఎప్పుడు ల్యాండ్ అయినా కూడా ఒక్కొక్క ఊరు ధ్వంసం అవుతుంటే జీవ నష్టం అవుతుంది అని చెప్పేసి ఋషులు మునులు అందరూ కూడా వెళ్ళి ఇంద్రుడికి రిక్వెస్ట్ చేశారంట, ఈ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని కట్ చేయండి అని చెప్పేసి. అప్పుడు తన యొక్క ఆయుధం వజ్రాయుధాన్ని తీసుకొని పర్వతాలకు ఉన్నటువంటి అన్ని రెక్కలని కట్ చేశారనమాట. కట్ చేసినప్పుడు ఈ మైనాక పర్వతం యొక్క రెక్కల్ని కూడా కట్ చేయడానికి వెళ్తూ ఉంటే మైనాక పర్వతం వాయుదేవుడు హెల్ప్ చేశాడంట. మైనాక పర్వతంని తీసుకొచ్చి తను ఇప్పుడు ఈ సముద్రంలో స్థాపించాడు. ఎందుకు అంటే పాతాళం నుంచి ఈ సముద్రంలో ఒక రంధ్రం ఉందంట. ఆ రంధ్రం నుంచి పాతాళంలో ఉన్నటువంటి రాక్షసులు పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ హింసిస్తున్నారంట. అందుకని చెప్పేసి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా అలా మైనాకుని కాపాడడం అండ్ అక్కడ ఉన్నటువంటి రాక్షసులను బయటికి రాకుండా చేయడం కోసం కానీ ఆ రంధ్రాన్ని పూడ్చడానికి మైనాకుని అక్కడ గట్టిగా అదుపు పెట్టేశాడు అనమాట. సో ఆయన రెక్కలు అలా ఉండిపోయాయి అన్నమాట. అది చెప్తున్నాడు. సో మీ నాన్నగారి యొక్క కృప వల్ల నేనున్నాను, నాకు కొంచెం సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వండి అని చెప్తున్నాడు అనమాట. నా దగ్గర తీయటి నీళ్లు ఉన్నాయి. ఆయన యొక్క పర్వతం పైన గుహల్లో అందమైనటువంటి పరిసరాలు, నువ్వు సేద తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు 100 యోజనాలు పరిగెత్తబోతున్నావు. సో నీకు సేద అంటే బ్రేక్ తీసుకోండి, మీకు కావలసినటువంటి తీయటి పండ్లు ఫలాలు ఇవన్నీ ఉన్నాయి, కొంచెం సేపు సేద తీసుకోండి అనేసి అంటే అప్పుడు హనుమంతుల వారు అంటారనమాట, లేదు లేదు, నేను నా స్వామి కార్యాన్ని పట్టుకొని వెళ్తున్నా, నా స్వామి కార్యం చేయడమే నా యొక్క ధర్మం, అప్పటి వరకే నేను కొంచెం కూడా రెస్ట్ తీసుకోను అనేసి చెప్తున్నారు. అలానే భగవంతుడి యొక్క కార్యంలో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు మైనాక వచ్చారు, సురస వస్తారు, లంకిని వస్తారు, తర్వాత ఎంతమంది ఆటంకాలు వచ్చారు, కానీ తను ఎక్కడ కూడా ఆగకుండా తను బయలుదేరుతూ ఉన్నారనమాట. మనం కూడా భగవంతుడి యొక్క సేవకి మనకి చాలా ఆటంకాలు వస్తాయి, రావని కాదు. ఎందుకంటే ప్రభు అన్నట్టు జపం చేస్తే మీరు ఆడవన్ అవుట్ గా కనిపిస్తారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని సాధారణంగా చూస్తున్నారా అని అడిగారు, ఎవరు చూడరు. భగవంతుడి యొక్క నామం జపం చేసే వాళ్ళని ఎవరు సామాన్యంగా చూడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి బాధ్యత లేదు అనేసి అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ యొక్క నిజమైన బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి. ఎన్నో ఆటంకాలు వస్తాయి భక్తిలో. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదాలను మనం గట్టిగా పట్టుకుంటామో ఈ ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. ఏ విధంగా అయితే హనుమంతుడికి వచ్చినటువంటి ఆటంకాలన్నీ దూరం అయిపోయి తను సీతమ్మ వారిని కలిశారో, అలానే మన యొక్క భక్తి యొక్క దారిలో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోయి మనము భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతాం. హనుమంతుల వారు తన యొక్క భక్తి ఈ లీలతో మనకి నేర్పిస్తున్నారు. మనం కూడా భగవంతుడి యొక్క సేవలో సంకల్పాన్ని ఏ విధంగా తీసుకోవాలి. హనుమంతుడి కంటే చాలా శక్తి ఉంది, మాకెక్కడ ఉందండి. హనుమంతుడికి వచ్చినటువంటి సమస్యలు మనకు రాలేదు. సో ఎంత చెట్టుకి అంత గాలి అంటే మనకి వస్తాయి కొన్ని. సో అవన్నీ కూడా భగవంతుడు దాటించేస్తూ ఉంటాడనమాట. సో హనుమంతుడు ఏం చేస్తాడంటే పాపం తను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మైనాక పర్వతాన్ని జస్ట్ టచ్ చేస్తారనమాట. నేను ఇప్పుడైతే వెళ్తున్నాను, రిటర్న్లో చూద్దాము అని చెప్పేసి తన యొక్క ఆతిథ్యాన్ని నిరాకరించకుండా, ఎందుకంటే తండ్రి పేరు కూడా చెప్పాడు, అలా తను ముందుకు వెళ్తూ ఉన్నాడనమాట. ముందుకు వెళ్ళినప్పుడు సురస వస్తుంది. సురస తను వచ్చి ఎదురుగా నించుంటుంది. తన యొక్క శరీరము ఎంత పెద్దగా తను సాగదీసింది అంటే, ఎందుకంటే హనుమంతుల వారు ఎగిరేటప్పుడు ఆయన యొక్క శరీర పరిణామము మనం కొలవలేము. ఆయన యొక్క నీడ సముద్రం మీద ఆయన నీడ కనిపిస్తుంది కదా, 80 యోజనాల వెడల్పులో ఉందంట, 240 యోజనాల పొడవులో ఉందంట హనుమంతుల వారి యొక్క నీడ అంటే అంత పెద్ద శరీరం ఆయన తీసుకొని ఇప్పుడు లంఘిస్తున్నారు. అప్పుడు సురస ఆయనని మింగాలి అంటే ఏం చేయాలి, అంతకంటే పెద్ద శరీరాన్ని తీసుకోవాలి. ఆ విధంగా పెద్ద శరీరం తీసుకొని తను ఎదురుగా నించుందనమాట. ఎదురుగా నించుని తను మింగడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు హనుమంతుల వారు ఏం చేస్తారు అంటే తన శరీరాన్ని ఇంకా పెద్దగా చేస్తారనమాట. అంటే ఇంకా 2 ఇంతలు ఎక్కువగా చేస్తారు. చేస్తే తను ఇంకా మళ్ళీ 4 ఇంతలు ఎక్కువగా చేస్తుంది. హనుమంతుల వారు 8 ఇంతలు ఎక్కువగా చేస్తే తను ఇంకా
12 ఎక్కువగా చేస్తుంది అనమాట. ఆ విధంగా పోటీ సాగుతూనే ఉంటుంది. అప్పుడు సురస అంటుంది అనమాట, ఏమంటుంది అంటే, లేదు నేను నిన్ను మింగేస్తాను అనేసి అంటుంది అనమాట. నాకు ఒక వరం ఉంది, బ్రహ్మదేవుడు నా ఎదుటిగా వచ్చిందని నేను తినేయమని చెప్పారు అంటే, సరే ఓకే నేను మళ్ళీ రిటర్న్ వచ్చి నీకు ఆహారం అవుతాను అనేసి అంటారు. కాకపోతే సురస వినదు. అప్పుడు అదేంటి, నన్ను ఏమైనా మభ్య పెడుతున్నావా అనేసి ఉంటుంది. అలా కాదు అంటే, తను ఎప్పుడైతే తన నోరు చాచుతుందో అప్పుడు అంత పెద్ద శరీరం తీసుకున్నటువంటి హనుమంతుల వారు అంగుష్ట పరిణామంలో చిన్న రూపాన్ని తీసుకొని తన నోట్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు సురస అంటుంది, లేదు నువ్వు నీ యొక్క రామ కార్యాన్ని నువ్వు సిద్ధింపచేస్తావు, నువ్వు విజయాన్ని పొందుతావు అని చెప్పేసి తను మనస్ఫూర్తిగా ఆ దీవెనలు ఇచ్చేసి తను వెళ్తుంది. అప్పుడు మళ్ళీ ఆకాశంలో నుంచి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఎందుకంటే రాముడి యొక్క కార్యం నిజం అవ్వబోతుంది. పరీక్ష వాళ్ళు అనుకున్నారు ఏంటి అంటే, ఈ ఆటంకంతో హనుమంతుడు ఆగిపోతాడు అని చెప్పేసి. మైనాకుడు కంఫర్ట్ జోన్ ఇచ్చాడు, అయినా ఆగలేదు. సురస చాలా ఇక్కట్ల బాలైనటువంటి పరిస్థితులను ఇచ్చింది, అయినా కానీ తను ఆగలేదు. అంటే హనుమంతుడు ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో మనం కంటిన్యూ రేపు చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ హనుమాన్ కీ జై.